హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఆర్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు నేను చేసే రెసిపీ జీరా రైస్. రెసిపీ చూసే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలా. నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర కొంచెం ఎక్కువనే తీసుకోవాలి మన జీరా రైస్ కోసం. చాలా ఈజీ ప్రాసెస్ అండి జీరా రైస్ అంటే. జీలకర్ర బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు, చూడండి కరివేపాకు కూడా వేగిపోయింది. ఇప్పుడు వండి చల్లారి పెట్టుకున్న రైస్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు రైస్కి సరిపడా నేను సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక చివరగా కొత్తిమీర, హాఫ్ చెక్క నిమ్మకాయ రసం, వేసుకొని కలుపుకోవాలి. ఇలా మనం చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు ఇలాంటి రైస్. ఎందుకంటే ఇందులో మనం ఎల్లిపాయలు ఎటువంటివి వేయడం లేదు కాబట్టి. జీరా రైస్ రెడీ అయిందండి. ఇంకా సర్వ్ అవుట్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ బిఆర్ కుకింగ్ బ్లాగ్స్.